సంస్కృతిని తీసుకొచ్చి ఎవరైతే సభ్యులు వారి పదవీ కాలం పూర్తి చేసుకొని బయటికి వెళ్తున్నారో వాళ్ళను గౌరవంగా పంపించే విధంగా మీరు చొరవ చూపి ఈరోజు మా కోసం ఇంత గొప్పగా బయట ముఖ్యమంత్రి గారితో సన్మానం కావచ్చు, లేకపోతే మాకంటూ ప్రత్యేక సమయాన్ని ఇచ్చి మా అనుభవాలను మా గురించి కొంత చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చిన మీకు, నేను ఎమ్మెల్సీగా ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేశాను అధ్యక్ష. తర్వాత సభ జరిగే నాటికే మీరు చైర్మన్గా వచ్చారు. అంటే అప్పటికే మీరు వచ్చిన 4-5 రోజుల ముందే నేను మంత్రిగా అయ్యాను. అంటే ఎక్కువ సమయం మీతోనే ఈ సభలో పాల్పంచుకునే అవకాశం వచ్చింది. ప్రతి సమయంలో ఒక తండ్రిలాగా నన్ను ప్రోత్సహించి మీరు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ముందు 6 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని అందులో 4 ఏళ్ళు మరి మంత్రిగా, ముందు 6 నెలలు ఎమ్మెల్సీగా, తర్వాత 4 ఏళ్ళు మంత్రిగా, తర్వాత ఈ 15 నెలలుగా మళ్ళీ ఎమ్మెల్సీగా మాట్లాడే అవకాశం కల్పించి, ఎమ్మెల్సీగా అనేక సమస్యలు సభా దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి, మంత్రిగా అనేక సమస్యలు పరిష్కరించడానికి ఇవాళ మీ ముందు నిలబడే అవకాశం నాకు ఇచ్చిన నాకు దైవ సమానులు, తండ్రి సమానులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను అన్నలందరూ మరి అందరి గురించి మనకు చాలామంది గురించి తెలుసు, కొందరి గురించి తెలియదు. వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చిండ్రు, ఏ విధంగా ఈ సభ వరకు వచ్చిందనే విషయాలు చెప్పారు అధ్యక్ష. మరి నా గురించి నిజంగా చెప్పాలి అని అంటే నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటా అధ్యక్ష, నేను ఎక్కడున్నా కరెక్టేనా కాదా అని. నాకు మంత్రి పదవి ఇస్తున్నాం, రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది, మీరు సిద్ధంగా ఉండమని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ చేసినప్పుడు, ఈ ఫోన్ నాకే వచ్చిందా, నాకే చేసిందా, ముందు అక్క అన్నాడు కాబట్టి నాకే అని నిర్ధారించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది అధ్యక్ష. ఎందుకంటే నేను అడగని పదవి అది, నేను ఆశించని పదవి. మరి చాలామంది అంటున్నారు మీరు రిటైర్ అవుతున్నారు, మళ్ళీ అవకాశం వస్తే బాగుండని. నేను అడగకుండానే మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ గారికి ఇవాళ ఉన్న పరిస్థితిలో గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు అన్నట్టు పార్టీలో పనిచేసే వాళ్ళకు కొన్ని మరి అవకాశాలు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో నాకు రాలేదు. తప్పకుండా నాకు ఇంకో క్షేత్రం లేకపోతే ఇంకో దగ్గర నాకు రావాల్సిన గౌరవం కానీ పదవి కానీ నా ఇది కానీ ఎదురు చూస్తుంటుందని నేను భావిస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రయాణంలో నేను పడ్డ ఇబ్బందులు, నేను పడ్డ అవమానాలు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన నేపథ్యం చూస్తే నిజంగా తప్పకుండా మనం నడిచిన ఎవరో మనకొక అద్భుతమైన శక్తి, అద్వితమైన శక్తి మనల్ని నడిపిస్తుందని నేను భావిస్తూ ఉంటాను అధ్యక్ష. నేను 85లో ఎన్టీఆర్ని కలిశాను అధ్యక్ష. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 82లో నేను 7th పూర్తి అయిన వెంటనే నాకు పెళ్లి చేశారు. ఎందుకంటే నిన్న నేను మాట్లాడే అవకాశం అడిగాను, ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మా అవకాశాలు మీరు వారిని కూర్చోబెట్టుకొని ఇన్ని గంటలు మాట్లాడటం బాగోదని. దాదాపు 3.5-4 కిలోమీటర్లు మా తండా నుంచి మా ఊరు గుండ్రాతి మడిగ అనే ఊరు దూరం ఉండేది అధ్యక్ష. ఫస్ట్ జనరేషన్ ఆ తండా నుంచి మొదటి ఆడపిల్లలం. మగపిల్లలంటే మా అన్నయ్యలు చదువుకున్నారు, కానీ ఆడపిల్లలుగా మేమే 4-5 మా పెదనాన్న, అంటే కొంచెం మధ్యతరగతి కుటుంబాలు, అన్ని రకాలుగా వ్యవసాయం మీద ఆధారపడి మంచిగా ఇదవుతున్నాడు. ఆడపిల్లల్ని చదివించాలని మరి మమ్మల్ని అప్పుడు ఫస్ట్ టైం పంపిస్తే రోజు 3.5-4 కిలోమీటర్లు పోయి వచ్చేవాళ్ళం అధ్యక్ష. 5వ తరగతి తర్వాత రోజు ఇంత దూరం నడిచి రావడం ఇబ్బంది అవుతుందని మమ్మల్ని వరంగల్లో ఎస్టీ హాస్టల్లో వేశారు అధ్యక్ష. కానీ అక్కడ అన్నం తినలేక అది నచ్చక మళ్ళీ వచ్చేసాం. అప్పుడు మాకు సైకిల్ ఇప్పించిండ్రు. నేను మా అక్కయ్య మా ఇంట్లో నుంచి పోయేవాళ్ళం అధ్యక్ష. ఆమె కొంచెం పొట్టిగా ఉండేది, నేను పొడుగ్గా ఉంటే ఆ సైకిల్ నడపడం నా కాళ్ళకే అందేది అధ్యక్ష. నేను తోలితే ఆమె సైకిల్ తొక్కితే ఆమె వెనక కూర్చునేది. మా నాయనమ్మ రోజు గొడవ,
కలిసిన వాళ్ళందరూ తండోళ్ళందరూ మీరు ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు, ఈ సైకిల్ వేసుకొని రేపు బడికి పోయి చదువుకుంటే వీళ్ళ పెళ్ళిళ్ళు కావు. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, అన్నయ్య పెద్దోడు అధ్యక్ష. అందరు ఆడపిల్లలకి నేను 11 ఏళ్లకు 10 ఏళ్లకే పెళ్లి చేసిన, నీ బిడ్డలు మళ్ళీ నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఉంది, నువ్వు అక్కడి నుంచి బంద్ చేయాలంటే 7th క్లాస్లో మా పెళ్ళిళ్ళు చేసిన అధ్యక్ష. మా టీచర్లు వచ్చి మాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేయబోతున్నారు అంటే అందరు టీచర్లు వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నారు. మీ అమ్మాయిలు బాగా చదువుతున్నారు, ఊళ్ళో ఉండే అంటే అన్ని కులాల వాళ్ళు, రెడ్డిస్ ఉండేది, షావుకారులు ఉండేది, అన్ని కులాల వాళ్ళు, ఆ సోదరుల అమ్మాయిల కంటే మీ అమ్మాయిలు ఏదైనా చెప్తే మంచిగా అర్థం చేసుకొని చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా చదివించండి, మీకు రిజర్వేషన్ ఉంది, ఎక్కడో అక్కడ అవకాశం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మంచి పేరు వస్తుంది అని అంటే ఇదే ఎక్కువ అన్నట్టు మాకు పెళ్లి చేసేసింది అధ్యక్ష. 85లో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ తర్వాత మా అన్నయ్య కిషన్ నాయక్ అని, ఆయన ఎన్టీఆర్కు చాలా పెద్ద ఫ్యాన్ అధ్యక్ష, పెద్ద అభిమాని. అప్పుడు నాదేళ్ల భాస్కర్ రావు గారి టైంలో కూడా ఆయన పెద్ద ఎత్తున తిరిగిండు. అంతా అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే అందరు యువకులు ఇది చేసుకుంటుంటే మేమందరం కూడా ఒక అప్లికేషన్ పెట్టినాం అధ్యక్ష. అయితే ఆ ఫోటోలో నేను కొంచెం 10వ తరగతి ఉన్నా, కొంచెం ఎత్తుగా లావుగా ఉండేసరికి ఆయన అందరినీ పిలిపించిండు. మొదటిసారి 85లో ఈ శిక్షణా శిబిరాలు అవుతుండే అధ్యక్ష. మహిళా వింగ్ మీకు తెలుసు, తెలుగుదేశంలో మీరు పనిచేసిరు, మహిళా వింగ్ ఏర్పడినప్పుడు మమ్మల్ని పిలిపించింది అధ్యక్ష.